మాస్ మహారాజా రవితేజకు చాలా కాలంగా సరైన సక్సెస్ దక్కడం లేదు. వరుస పరాజయాల తర్వాత ఈసారి ఏకంగా తన పంధానే మార్చేశారా? విలక్షణ దర్శకుడు శివ నిర్వాణతో కలిసి ఇరుముడి అంటూ కొత్త కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తండ్రి కూతుళ్ల అనుబంధం, భక్తి, క్రైమ్, ఎమోషన్ ఇలా విభిన్న అంశాల కలయికతో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ప్రీమియర్ షోల నుంచి వస్తున్న టాక్ ఎలా ఉంది? రవితేజకు ఈ సినిమా హిట్ ఇచ్చిందా? విశాఖలో ఇరుముడి సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు? మహారాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం ఈరోజు విశాఖలో మార్నింగ్ ప్రీమియర్ షో వేయడం జరిగింది. ఇప్పుడే షో కూడా క్లైమాక్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సినిమా చూసిన ప్రేక్షకులు రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, శివ డైరెక్షన్ ఎలా ఉంది, తండ్రి కూతుర్ల సెంటిమెంట్ చాలా వర్కౌట్ అయ్యేలా కనిపిస్తా ఉంది. ఓవైపు ఆధ్యాత్మిక కథతో సెంటిమెంట్ తో కూడా సినిమా చాలా చక్కగా తీశారు. నిన్ను కోరి తర్వాత శివ ఇరుముడి సరైన హిట్ అందుకుంటున్నా అన్నారు. అదేవిధంగా ధమాకా తర్వాత ఆశించిన స్థాయిలో రవితేజకి సరైన హిట్ లేని ఈ తరుణంలో ఇరుముడి బ్లాక్ బస్టర్ గా ఉండబోతుంది. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్పేసి కూడా సినిమా చూస్తున్న ప్రేక్షకులు థియేటర్ హోరెత్తున్న విషయం మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు సో సినిమా ఎలా ఉంది, రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కథా కథనం, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎట్లా ఉందో వారి మాట అడిగి దర్శనం ప్రయత్నం చేద్దాం. చాలా బాగుంది. సినిమా బాగుందన్న. అయ్యప్ప స్వామి బాగా చూపించారు. బాగా చూపించారు. పర్లేదు, బాగానే ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. సూపర్, ఎక్సలెంట్. చాలా బాగా తీశారు. చాలా బాగుంది, బాగా తీశారు. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా బాగా తీశారు. బాగుంది, పర్లేదు. సూపర్ ఉందన్న సినిమా అయితే. బాగుందన్న. బాగుంది. చాలా బాగుంది సినిమా. సినిమా బాగుంది. చాలా బాగుంది. ఏడిపిస్తారన్య. సూపర్ మూవీ బ్రో. బాగుందన్న. రవితేజ అయితే బ్లాక్ బస్టర్ అన్న, నిజం చెప్తాను. రవితేజ అన్న మాస్ చూపించారు. మాస్ మామూలు మాస్ కాదు అసలు. అయ్యప్ప డైరెక్టర్ చెప్పినట్టు అయ్యప్పనే తీసుకురావడం కాదు, కథలోకి అయ్యప్పని తీసుకొచ్చాడు. నిజంగా బాగుందంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ సినిమా అన్న. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఎలా ఉంది? సెంటిమెంట్ అయితే మామూలు కదన్నా, ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు స్పాయిలర్లు చేయకుండా వచ్చి సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ట్విస్ట్ ఒకటి ఉంటది. ట్విస్ట్ అయితే అదిరిపోతే చూడండి. సూపర్ సూపర్ గా ఉందన్న. బాగుంది సినిమా, చాలా బాగుందన్న. సూపర్ అన్న, ఎక్స్ట్రాడినరీ. ఆఫ్టర్ ఇరుముడి మళ్ళీ రవితేజ ఫుల్ కమ్బ్యాక్. ఆ నక్షత్రాల అమ్మాయి మాత్రం యాక్టింగ్ పీక్స్. సూపర్ కమ్బ్యాక్ రవితేజ మాత్రం. డైరెక్షన్, స్టోరీ మాత్రం అవర్ కొట్టారు. డివోషన్ గానీ, పాటలు గానీ, ఆ డబ్బు సీన్ పాటలు గానీ ఎంత సూపర్, అసలు ఎక్స్ట్రాడినరీ మూవీ. టెంపుల్ అయిపోయింది. రవణ ఏడిపించాడు, నవ్వించాడు, డాన్స్ చేయించాడు. హిట్, సూపర్ హిట్. ఆ సినిమా బ్లాక్ బస్టర్. సినిమా బ్లాక్ బస్టర్. ఒక వెక్కర్ మార్కెట్ తర్వాత ఇది ఒక సినిమా రవితేజ. చాలా బాగుంది సినిమా. స్వామి శరణమయ్యప్ప స్వామి సినిమా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఏడుస్తారు. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా ఉంది. ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా. మీ ఇంట్లో ఉన్న ప్రతి అమ్మాయిని, ప్రతి అబ్బాయిని తీసుకొని ఈ సినిమాకి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో, డప్పు శ్రీను స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ సినిమా వచ్చి చూడాలని ఆశిస్తున్నాను. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి రవితేజ స్వామి ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, శివ డైరెక్షన్ ఎలా ఉంది అంటే కంబ్యాక్ అనుకోవచ్చు రవితేజ? డెఫినెట్ గా అనుకోవచ్చండి. రవితేజ గారి కంబ్యాక్ ఖచ్చితంగా 300 crores పైన ఈ సినిమా మనము
ఆడుతుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఆడుతుంది. అంత అయ్యప్ప స్వామి కృప. అయ్యప్ప మాల్లో సినిమా చూస్తారు, ఆ డివోషనల్ ఇంపాక్ట్, ఆ వైబ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ అనే కాదు, సెకండ్ హాఫ్ లో అయ్యప్ప స్వామి స్పెషల్ సాంగ్ జీవి ప్రకాష్ గారు మన ఆడియో లాంచ్ లో చెప్పినట్లు కూడా స్పెషల్ గా డీజే వర్షన్స్ కూడా ఉన్నాయి సాంగ్ సినిమా మధ్యలో. సో అయ్యప్ప స్వామి భక్తులు గానీ లేదా వేరే భక్తులు గానీ ఎవరైనా సినిమా చూసినా కూడా ఆ వైబ్ అనేది అందరూ ఫీల్ అవుతారు అనేసి చెప్తున్నాను. చాలా బాగుంటది. చాలా బాగుంది సినిమా. అసలు రవితేజ స్వామి యాక్టింగ్ మాత్రం ఎరగదీసేశారు. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అయితే సెకండ్ హాఫ్ ఇంకొక లెక్క. ఫైట్ సీక్వెన్స్ లో డీజే వర్షన్స్ రావడం అంతా చాలా బాగుంది. అమ్మాయిలు అయితే పక్కా తప్పకుండా చూడాలి సినిమా. ప్రతి అమ్మాయి తప్పకుండా చూడాలి. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత రవితేజకి మంచి కంబ్యాక్ వచ్చిన ఫిలిం.